అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు దాన్ని వినియోగించుకోలేదు. వారి మనసులో నిగూఢంగా ఏదో పెట్టుకొని దాన్ని కనీసం అప్లై చేసుకోలేదు. టెండర్ ఫామ్ కూడా తీసుకొచ్చుకున్నారు. అసలు ఇంకోటి తెలుసు, ఇది ఇప్పుడు వెంటనే అయినా కాదు, 4 సార్లు పిలిచారు, ఎవరు రావట్లేదు. 1, 2, 3 ఇప్పుడు కూడా సింగరేణి నుంచి అప్లికేషన్ పెడితే తప్పకుండా సింగరేణికి వస్తుంది. మీరు మొదట ప్రస్తావించినట్టు అది వేరే వాళ్ళకి పోయే ప్రశ్న లేదు, రారు కూడా రారు, లేదు, సమస్య లేదు. యునానిమస్గా సింగరేణికి ఇచ్చే అవకాశం ఉన్నది. ఇక్కడ రాజకీయాన్ని ఒక నిమిషం పక్కకు పెట్టి సింగరేణి ప్రాంతం అభివృద్ధి కనుక ఉన్నట్టయితే కేసీఆర్ గారు చేసినట్టుగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు చేయొద్దనేది మా విజ్ఞప్తి. అట్లా కనుక ఉన్నట్టయితే తప్పకుండా సింగరేణికి వస్తుంది. రెండోది, సింగరేణిలో కేసీఆర్ చేసిన దురాఘాతాలన్నీ మీద సిబిఐకి విచారణ కోరే ఉన్నదా ప్రభుత్వానికి అని చెప్పి నేను అడుగుతున్నాను. ఎందుకు అని అంటే ఆ రోజు తాడిచెర్ల గవర్నర్ దానికి సంబంధించిన ఓపెన్ క్యాప్టివ్ మైన్స్ కింద ఇచ్చింది ఎవరు? ఒక్క నిమిషం చెప్పండి. ఈ మొత్తం గతంలో జరిగిన 2005 నుంచి 2014 నుంచి సింగరేణి విషయంలో తెలంగాణ ప్రభుత్వం జరిపిన ప్రతి లావాదేవీ మీద సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోరుతా ఉంది. అవసరం అనుకుంటే లెటర్ కూడా రాస్తాము ఈ సింగరేణి విషయంలో. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి సిబిఐ విచారణ జరపాలని 2015 నుంచి జరిగిన కేటాయింపులు వీటన్నిటి మీద జరపాలని కోరబోతున్నారు, రైట్? ఎస్ ఓకే. ఇప్పుడు ప్రజలు కోరుకున్నది, కార్మికులు కోరుకున్నది, ఆ ప్రాంతవాసులు కోరుకున్నది అదే. ఏదైతే ఉద్యమం పేరు మీద వచ్చిన పార్టీ చేసిన దురాఘాతాలు సింగరేణి ప్రాంతంలో ఇంత కాదు. ఒకవైపు ఆనాడు కాంగ్రెస్ పార్టీ తాడిచెర్లను క్యాప్టివ్ మైన్స్ కింద ఇచ్చేది. అటు థర్మల్ స్టేషన్ సింగరేణికి ప్రొడక్షన్ జెన్కోకి ఇచ్చి దానికి రాయల్టీ కింద టన్ కింద ఇవ్వడం కోసం అగ్రిమెంట్ చేశారు. ఆ అగ్రిమెంట్ రద్దు చేసి ఏఎంఆర్ అనే కంపెనీకి ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ. దాంట్లో ఎవరెవరు ఉన్నారు? ఏఎంఆర్ కంపెనీ అనేది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్. దాంట్లో డైరెక్టర్లు, ఇండైరెక్టర్లు అందరూ కూడా వాళ్ళు ఎవరు ఉన్నారో కూడా అందరూ తెలుసు. డైరెక్టర్ ఉంటారు, ఇండైరెక్టర్లు ఉన్నారు. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ ప్యాకే నడుస్తున్నది అక్కడ. దాన్ని అందుకే వారు చాలా సంతోషం. మహేష్ కుమార్ గారు చాలా ఆహ్వానిస్తున్నారు. వారు సిబిఐ ఎంక్వైరీ కనుకొడితే ఈ ఆర్థిక లావాదేవీల మీద కూడా. మరి ఇన్నాళ్ళు బీజేపీ మీలాంటి వాళ్ళు చాలా యాక్టివ్ కదా ఇక్కడ, ఎందుకు ఊరుకున్నారు? మరి ఫ్యామిలీ ప్యాక్ అని తెలిసినప్పుడు చాలా సార్లు మాట్లాడినాము, అనేక అది పెద్ద ఇష్యూ కదా, మాట్లాడినాము. ఇది ఎట్లా అండి మైన్ మింగేస్తామంటే ఎవరైనా కావచ్చు. ఫ్యామిలీ ప్యాక్ ఇంకో ప్యాక్ పక్కన పెడితే కార్మికులను తగ్గించారు, కార్మికులను చాలా చక్కగా చేశారు. ప్రైవేటీకరణ నిప్రవ సినిమా తీసుకురావచ్చు, మళ్ళీ తీయాల్సిన అవసరం కనపడుతుంది సింగరేణి పరిధిలో. మొత్తం దాని ఒక పెద్ద కుట్రపూరితంగా సింగరేణి ప్రాంతాన్ని బొందలగడ్డగా మార్చిందే కేసీఆర్. అంతకుముందు ఉన్న ఓపెన్ కాస్ట్ వద్దన్నారు. 116,000 మంది, వీళ్ళు వచ్చేసరికి 62,000 మంది ఉన్నారు. ఇప్పుడు 41 మంది ఉన్నారు. 26,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్నారు. సీతారామయ్య గారికి మొత్తం తెలుసు. 26,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు అంటే పర్మనెంట్ ప్లేస్లు కనుక ఇచ్చినట్టయితే సరే, ఇక్కడ మీరు గమనించాల్సిందంటే 26,000 మందిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ కూడా అమలు అయ్యాయి. ఆ 26,000 మందిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వ్ అయితే ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉద్యోగాలు పొందేవాళ్ళు కదా. ఇప్పుడు 26 మందికి ఏ రిజర్వేషన్ లేదు కదా. అందరూ ప్రైవేట్గా చెప్పిన నామినేషన్ పద్ధతి వాళ్ళందరూ కూడా అవుట్ సోర్స్ మీద తీసుకుంటున్నారు కదా. అదే గవర్నమెంట్లో ఉన్నట్టు వీళ్ళందరికీ వచ్చేటి ఇవన్నీ కూడా చేసినారు. ఫైనాన్షియల్ ఎంత దివాలా తీసిందంటే ప్రతి నెల జీతాలకు కూడా బ్యాంకుల నుంచి అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి. కార్మికులు శ్రమ కూర్చి ఆనాడు వాజ్పేయి గారు కనుక 660 సింగరేణి ఉండదు. ఎవరు అవునన్నా కాదన్నా, ఒకప్పుడు వరుసగా నష్టాల్లో మాత్రమే ఉంటూ వస్తున్న సింగరేణి సంస్థని చంద్రబాబు నాయుడు వచ్చిన సంస్కరణల ఫలితంగా మెల్లగా లాభాల్లోకి వచ్చింది. ఇప్పటి వరకు కూడా లాభాలు ఉన్నాయి. కార్మికులు, అధికారులు సమన్వయంగా, ఈవెన్ ట్రేడ్ యూనియన్ నాయకులు కూడా సమన్వయంగా చేయడం వల్ల లాభాలకు వచ్చింది. 10-15 సంవత్సరాలుగా నష్టాల్లోకి వెళ్ళిపోయింది.